నరసాపురం జిల్లా పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలహీనంగా ఉందా? జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం మినహా మిగతా 6 చోట్ల పార్టీ ఇప్పటికే బలోపేతం కావడం లేదా? జగన్ క్యాబినెట్లో 3 మంత్రులు పనిచేసిన ఈ జిల్లాలో వైసీపీ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉండడానికి కారణం ఏంటి? జిల్లా అధ్యక్షుడు మొదలు అసెంబ్లీ సమన్వయకర్తల వరకు పార్టీ కార్యక్రమాలను సీరియస్గా తీసుకోవడం లేదా? వెన్నుపోటుకు 2 ఏళ్ల నిరసన కార్యక్రమాల్లో జిల్లా నేతలు విఫలం కావడంపైన పార్టీ అధినేత జగన్ అసంతృప్తిగా ఉన్నారా? జిల్లాలో కూటమిని ఎదిరించే నాయకత్వం లేకపోవడం ఫ్యాన్ పార్టీకి మైనస్గా మారిందా? అసలు నరసాపురం జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయని ఆ పార్టీ నాయకత్వం చెబుతోంది. అయితే నర్సాపురం పార్లమెంటు పరిధిలో మాత్రం ఆశించిన స్థాయిలో కార్యక్రమాలు జరగలేదన్న చర్చ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఒకప్పుడు వైసీపీకి బలమైన కోటగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పుడు పార్టీ ఎందుకు బలహీనపడింది? నాయకత్వ సమస్యల, సామాజిక సమీకరణాల ప్రభావమా, లేక కూటమి దూకుడే కారణమా? నిరసన కార్యక్రమాల స్పందనే జిల్లాలో పార్టీ బలాబలాలకు అద్దం పట్టిందా, లేక ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమేనా అన్నది చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు 2 ఏళ్ల పాలనకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో నిరసనలు విజయవంతమైన నరసాపురం జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదని పార్టీ అధిష్టానానికి నివేదికలు అందినట్టు తెలుస్తోంది. పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, ఆచంట, ఉండి, భీమవరం, నర్సాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో కేవలం ఒక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మాత్రమే పార్టీ ఆశించిన స్థాయిలో నిరసన కార్యక్రమాలు జరిగినట్టు అధిష్టానానికి నివేదికలు అందేయట. మిగిలిన 6 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు పెద్దగా కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోలేదని పార్టీ అంతర్గత వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్తగా ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న వడ్డీ రఘురాం వంటి నేతలు పార్టీ కోసం గట్టిగా పనిచేస్తుంటే మిగిలిన నేతలు ఎందుకు విఫలమవుతున్నారనే చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికలకు ముందు నుంచి నరసాపురం పార్లమెంటు పరిధిలో వైసీపీకి ఎదురుగాలి తప్పడం లేదు. 2019 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నుంచి రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీగా విజయం సాధించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఆయన పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. వైసీపీ అధిష్టానానికి పార్టీకి వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు మాట్లాడడంతో ఆయన్ను పార్టీ నుంచి పక్కన పెట్టారు జగన్. దీంతో రఘురామకృష్ణరాజు వైసీపీని బలహీనపరిచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. 2024 ఎన్నికల్లో జిల్లాలో ఆ ప్రభావం గట్టిగానే కనిపించిందనే టాక్ ఉంది. గత ఎన్నికల్లో నరసాపురం జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంటు స్థానాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి దక్కించుకున్నాయి. ఆ జిల్లాలో కనీసం వైసీపీ ఖాతా కూడా తెరవలేదు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీని కింది స్థాయి నుంచి మళ్లీ పునర్నిర్మాణం చేసేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వ్యూహం కొంతవరకు ఫలిస్తున్నా నరసాపురం జిల్లాలో మాత్రం పార్టీ ఇప్పటికీ కోలుకోలేదనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఈ జిల్లా పరిధిలోని 3 కీలక నేతలు గతంలో జగన్ కేబినెట్లో మంత్రులుగా పనిచేశారు. కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, చెరుకూరి శ్రీరంగనాథరాజు వంటి నేతలకు జగన్ కేబినెట్లో చోటు కల్పించారు. అలాగే 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి విజయం సాధించిన ప్రసాదరాజును ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమించారు జగన్. ఈ జిల్లా నేతలకు ఇంత పెద్ద ఎత్తున పదవులు కేటాయించిన వైసీపీకి మాత్రం ఇప్పుడు రాజకీయంగా కలిసి రావడం లేదనే అభిప్రాయం సొంత పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. 2024 ఎన్నికల తర్వాత జిల్లా పరిధిలోని భీమవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పారు. మరో పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి చెరుకూరి శ్రీరంగనాథరాజు పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. మరో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే తాడేపల్లిగూడెం నుంచి జగన్ కేబినెట్లో డిప్యూటీ సీఎంగా పదవి నిర్వహించిన కొట్టు సత్యనారాయణని పార్టీ అధిష్టానం పక్కన పెట్టేసింది. తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి బాధ్యతల్ని వడ్డీ రఘురాంకి అప్పగించింది. దీంతో రఘురాం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటే కొట్టు పక్కచూపులు చూస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రసాదరాజు తీరుపై సొంత పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ మధ్య భీమవరం నియోజకవర్గం విషయంలో విభేదాలు కొనసాగుతున్నట్లు జిల్లా పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
నరసాపురం జిల్లాలో ప్రధానంగా కాపులు, బీసీలు, క్షత్రియ సామాజిక వర్గాలు రాజకీయంగా జిల్లాను శాసిస్తున్నాయి. జనసేన అధినేత ప్రభావంతో జిల్లాలో కాపులు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో బీసీ సామాజిక వర్గం మొదటి నుంచి టీడీపీకి అండగా ఉంటుంది. రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ తో క్షత్రియ సామాజిక వర్గం కూడా వైసీపీకి గత ఎన్నికల్లో దూరమైంది. అయితే ఇప్పటికీ ఆయా వర్గాలను దగ్గరకు తీసుకునే ప్రయత్నం స్థానిక నాయకత్వం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు జిల్లాలో కూటమి నేతలు స్పీడ్గా ఉన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. జిల్లాలో వైసీపీ నుంచి ఆ స్థాయిలో కూటమి నేతలను ఎదుర్కొనే నాయకుడు వైసీపీకి లేకపోవడం జిల్లాలో పార్టీకి మైనస్ గా మారిందని టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పునర్నిర్మాణంపై జగన్ దృష్టి సారించినప్పటికీ నరసాపురం జిల్లాలో మాత్రం సంస్థాగత బలహీనత, నాయకత్వ విభేదాలు, మారుతున్న సామాజిక సమీకరణాలు వైసీపీకి పెద్ద సవాలుగా మారాయి. రానున్న రోజుల్లో పార్టీ ఈ సమస్యలను ఎలా అధిగమిస్తుంది, కోల్పోయిన రాజకీయ బలాన్ని తిరిగి ఎలా సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.